ఏపీ అసెంబ్లీకి రావట్లేదు అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు ఏపీ అధికార పక్ష నేతలు. అయితే తాను అసెంబ్లీకి వెళ్లకున్నా ఏపీ అసెంబ్లీలో దేనిపైన చర్చ జరగాలన్న ఎజెండాను ఫిక్స్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్తో పాటు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి చేపట్టిన నిరసన కార్యక్రమాల గురించి తెలిసిందే. సాధారణంగా విపక్షం ఏ అంశం మీద చర్చ జరగాలని కోరుకుంటుందో ఆ విషయాలకు భిన్నంగా చర్చకు తెరతీయటం కనిపిస్తోంది. అయితే సభకు రాని జగన్ తాను సభలో లేకున్నా సదరు సభలో ఏ అంశాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నారో ఆ అంశాలే చర్చకు వచ్చేలా చేయడం చూసినప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండానే ఏపీ అజెండాను ఫిక్స్ చేస్తున్నారు అన్నమాట వినిపిస్తోంది. వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఉదంతంపై అందరి చూపు పడేలా చేయటమే కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపేలా చేపట్టిన కార్యక్రమం ఒక ఎత్తైతే, ఏపీలో గడిచిన 50 రోజుల్లో 36 హత్యలు జరిగినట్లుగా చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. ఏపీలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అందరూ మాట్లాడుకునేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. చివరకు ప్రభుత్వం సైతం ఆత్మరక్షణలో పడి ఏపీ శాంతి భద్రతలపై ప్రకటన ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పులు అంటూ కొత్త కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి. హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందుతున్న వైనంపై విమర్శలు గురిపెట్టిన వైసీపీ అధినేత తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ డ్యామేజ్ కంట్రోల్ ప్రోగ్రాంకు తెర తీయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ప్రెజెంటేషన్లో దొర్లిన తప్పులను వెంటనే ఎత్తి చూపటమే కాదు, ఆ విషయంలోనూ ప్రభుత్వం ఇరుకున పడేలా చేశారు. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామన్న చంద్రబాబు మాటలపై ఎదురు దాడిని మొదలుపెట్టిన వైసీపీ నేతల తీరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతోంది. మొత్తంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇష్టపడని అధికార పక్షానికి అసలు సిసలైన విపక్ష నేత పాత్రను పోషిస్తూ ఏపీ ఎజెండాను ఫిక్స్ చేస్తున్న క్రెడిట్ను సొంతం చేసుకుంటున్నారు వైఎస్ జగన్.